కాయలు వచ్చినాయో మా అయ్యను. ఏది వంకాయలు చూపి. ఇవాళ వంకాయ కూర వండుకుందామా? ఏంటి ఎప్పుడు చూసినా మీ దొడ్లో వంకాయలే వస్తారా? మాకు అసలు ఆ చెత్త కూర అంటే అస్సలు ఇష్టం లేదు. నాన్ వెజెస్ వారు ఇది తినరారు. పందికొక్కు రోజు తినేస్తుంది. నా కాయలు అనేది తినేస్తుంది. పొద్దున్నే లేచి తెలుసుకున్నట్లేదు. ఇగో రేహాన్షి టమాటా కోసింది చూడని. వాము చెట్టు మడి మంచి స్మెల్ వస్తుంది. ఇవి బాగానే ఉన్నాయి. పక్కన పెట్టేసుకుంటే పచ్చిరాములకాయ పచ్చడి చేసుకున్నాం. మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి కోస్తుంటే పచ్చి. రాములకాయ వాసన అదే. ఇక్కడ ఉన్నాయి ఇంకా. కొయ్ ఈ చిలక ముక్కలు మడి ఇంకా పోస్తున్నాయి పచ్చిమిరపకాయలు. దూరగా పడినాయి కదా. అయ్యో బండ్ల మీద ఉండేటప్పుడు కూడా తినేస్తున్నాయా? మట్టిలో ఉంటే తింటాయేమో అనుకుంటున్నా నేను. అదే అదేం పువ్వు? కాశ్మీరీ బంతి పువ్వు. ఇంకా సరిపోతాయిలే. పండుతాయి. మామిడికాయలు చూపిస్తున్నా. మొన్న మనం పచ్చడి పెట్టేస్తున్నాం కదా, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వచ్చింది. మళ్ళీ గుత్తులు పడ్డాయి. గుత్తి కాని రాలిపోతున్నాయి అన్నీ. అయ్యో గుత్తులు గుత్తులు ఉన్నాయి. నేను ఇంకొక వంకాయలోకి ములక్కాయలోకి ములక్కాయ కోసుకున్నాం. ఇక్కడ ఉంది పైన ఒకటి, ఇక్కడ కూడా ఉంది ముదిరిపోయింది ఒకటి. అదిగో ఇది స్టార్టింగ్ లో. ఇవి ఉంటాయి. ఉంటాయా? పొద్దున్న కోసుకొచ్చినాయి. అసలు ఏముంది అదిగో రేహాన్ అది పట్టరమ్మా. అదిగో అది పట్టరు. అమ్ముతున్నావా నువ్వు? వాటర్ యాపిల్స్ అన్ని చిలకలు కొట్టేసి పడేస్తున్నాయి మొత్తం. అసలు పూత చూడండి అసలు భలే వచ్చింది. కనిపించింది. ఇది ఇక్కడ ఉన్నాయి. ఈ గుత్తిని తినేస్తున్నాయి. పూత బాగా వచ్చింది కదా. ఈ ఫ్లవర్ మట్టికి భలే ఉంటుంది. వాటర్ యాపిల్ది భలే ఉంది ఫ్లవర్. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ. ఎయిర్ పొటాటో మళ్ళీ పిందెలు వచ్చినాయి. ఇవి ఫ్రై కన్నా నన్ను అడిగితే పులుసే బాగుంది. ఇది కొంచెం ఎయిర్ పొటాటో అయినా పిందెలు వస్తున్నాయి. తెల్ల వంకాయలు కానీ ఏ నల్ల వంకాయలు కానీ తెల్ల వంకాయలు మడి సూపర్ ఉంటాయి అసలు. టేస్ట్ కర్రీ పుదీనాకు బాగా వచ్చింది కదా. గుత్తొంకాయ ఉంది ఇక్కడ ఒకటి. మల్బరీస్ ఉన్నాయి. మల్బరీస్ ఏంటంటే మేము ఎప్పుడు ఇటు మొక్కలకు నీళ్లు వేయడానికి వచ్చినప్పుడు అలా ఉంటే కోసేసుకుని తినేస్తున్నాం. ఇవి భలే ఉంటున్నాయి అసలు పుల్ల పుల్లగా. ఏంటది? మల్లబరియా? మల్బరీ. ఏ చూపి 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 నాకు. తినేస్తావా? తినేసే. దీంట్లో పుదీనా కూడా బాగా వచ్చింది కదా. ఇదంతా ఎరువు మట్టి అప్పుడు తయారు చేసింది కదా ఈ మట్టి. నిమ్మకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. రెహాన్షి పులిహోర కోసమే వస్తున్నాయి నిమ్మకాయలు.
ములగ చెట్టు, వాటర్ యాపిల్, ఉమ్. నిమ్మ చెట్టు చాలా వేసుకోవాలి. అవును, ఈ 3 దగ్గర అయిపోయినాయి బాగా. ఇక రామా ఈ కాయలు పట్టుకెళ్ళు. కరేపాకు చెట్టు కూడా బాగా పెరిగిపోయింది కదా, పెద్దది అయిపోయింది. నిమ్మకాయలు చూస్తారా? ఏంటిది అది? కూరగాయలు చూస్తారా? సర్ప్రైజ్ చేసుకుంటే